కుర్రవాడు ఎలాగ ఉంటాడో వాడి బిహేవియర్ ఉన్నప్పుడు ఎలాగైతే వాడు ఏం తప్పు చేసినా సరే మీరు క్షమించగలుగుతారు. క్షమించడం కాదు సార్, అక్కడ ఆనందిస్తారు. అనవసరంగా ఇండైరెక్ట్ వాడు కాలుతో తంతుంటే ఆనందిస్తారు. ఇక్కడ కొడుకులు కన్నటువంటి కూతురుని కలిగినటువంటి తండ్రులు ఎవరైనా ఇక్కడ ఉంటే వీళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇలా ఎత్తుకుని ఇలా 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 గెంతుతూ ఉంటాడు కాళ్ళ మీద. గొప్ప సరదాగా ఉంటాడు. పొట్ట మీద కొట్టంతూ ఉంటాడు, కాళ్ళ మీద తొంతాడు. ముద్దుగా ఉండదు. కొడుకే అక్కర్లేదు, మనోడైనా పర్లేదు, లేకపోతే అన్నయ్య కొడుకైనా తమ్ముడు కొడుకైనా ఎవరైనా చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నప్పుడు చాలా ముద్దుగా అనిపిస్తుంది అన్నమాట. కుర్రవాని కంటి పనుల వల్లే భగవంతుని యందు ముచ్చట గొలుపుచుండదు. సుఖ దుఃఖములు రెండును ముద్దు ముచ్చటల వలె ఉండదు. ఇది అర్థం అవ్వాలనేసరికి భాగవతం మొత్తం చదివితే కానీ అర్థం కాదు. దుఃఖం కూడా ఒక ముద్దులాగా ఉంటుంది. నిరంతరము నారాయణ ఉపాసన కానీ వసుదేవ ఉపాసన కానీ ఇవి చేయటం మొదలుపెట్టినటువంటి వాడికి లెట్ పెయిన్ బ్రింగ్ డ్యూ రివార్డ్ ఆఫ్ లైట్ అండ్ లవ్ అంటాడు పైథాగరస్. లెట్ పెయిన్ బ్రింగ్ డ్యూ రివార్డ్ ఆఫ్ లైట్ అండ్ లవ్. పెయిన్ అనేటటువంటిది లేకుండా మీరు పుట్టడమే జరగదు. గర్భం నందు శిశువు బయటకు వచ్చేటప్పుడు తల్లికి ఎలా ఉంటుంది సార్ నొప్పులు. మొగాడికి వెనకకి బాధ లేదు, నీకు తెలియదు బాధ. పిల్లలు పుట్టేటప్పుడు ఇట్ ఇస్ ఆల్మోస్ట్ సెకండ్ లైఫ్ ఫర్ ది లేడీ. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత పుట్టడం అనేటటువంటి ఇంకొక భర్త కింద లెక్క లేడీకి. ఆ టైంలో ఎంత పడుతుంది, అయిపోయిన తర్వాత పుట్టిన తర్వాత గొప్ప ముద్దుగా ఉంటుంది, ముద్దు ముచ్చటగా ఉంటుంది. ఈ పెయిన్ వీడు పుట్టడం కోసం అనుభవించినటువంటి పెయిన్ ముద్దుగా అనిపిస్తుంది. ఒకసారి సుఖ దుఃఖాలు రెండు కూడా చిన్నపిల్లలు ఆటలాడుకునేటటువంటి ముద్దు ముచ్చటలాగా అనిపిస్తాయంటే యోగి అయినటువంటి వాడికి, భాగవతుడైనటువంటి వాడికి. ఇక్కడ యోగి ఉన్నాడు. ఇంకా మనం భగవద్గీతలో వాటిలో యోగులు ఉంటారు. ఇక్కడ ఏమిటంటారు, భాగవత జనులు అనేటువంటి పేరుతో, భాగవతుడు అనే పేరుతో పిలుస్తారు భాగవతం చదువుకునేటటువంటి వాడు. మీరంతా ఇవాళ నుంచి భాగవతులు అన్నమాట. కుర్రవారి కొంటి పనుల వలె భగవంతుని యందు ముచ్చట గొలుపుచుండదు. సుఖ దుఃఖములు రెండును ముద్దు ముచ్చటలనే కలిగించును. భగవంతుని అస్తిత్వం మరిచిన క్షణములలో వానికి స్వతంత్ర ప్రవర్తన ఏర్పడి కథ ఎందరి లేక వ్యక్తులు ఎందరి రాగద్వేషాలను గమనించుచు వారిలోని రాగద్వేషాలను ప్రేరేపించు. అక్కడ చుక. ఎప్పుడైతే అంతర్యామిని చూడటం మానేస్తాం, ఎప్పుడైతే ఇండివిజువల్ చూడటం మొదలుపెట్టాము, పైన ఉండేటటువంటి అంతర్యామి యొక్క వ్యూహాన్ని ఎప్పుడైతే మర్చిపోయి సమస్తమును వ్యాపించేటువంటి అంతర్యామిని ఎప్పుడైతే మర్చిపోతాం, ఎదురుగా ఇండివిగా ఉండే ఇండివిజువల్తో కాంటాక్ట్ ఎప్పుడైతే పెట్టుకుంటాం, ఆ ఇండివిజువల్ చేసినటువంటి బిహేవియర్ ఏదైతే ఉంటుందో, కొన్నాళ్ళు నీకు ఐ లవ్ అని చెప్పొచ్చు, నువ్వు షడప్ అని చెప్పొచ్చు, అంతే కదా. ఎందుకనే ఉంటుంటాయి వాడు చెప్పేది, రెండే ఉంటాయి. అయితే ఐ లవ్ యూ లేకపోతే షటప్ అని. ఇంకెవరు చెప్తారు, రెండే ఉంటాయి, ఆకర్షణ వికర్షణ. పాజిటివ్ పోల్, మ్యాగ్నెటిక్ పాజిటివ్ పోల్, నెగిటివ్ పోల్. అందుకని ఇంకేం ఉండదు. హ్యూమన్ బీయింగ్స్ అంతా కూడా ఎలక్ట్రిసిటీ, ప్రాణం అనేటువంటి ఎలక్ట్రిసిటీ. ఈ ఎలక్ట్రిసిటీ అనేటువంటిది సాయిల్ని అడిగింది వెన్నెమ కింద వాళ్ళమే ఆకర్షణ వికర్షణలు ఏర్పడతాయి. కొన్ని నచ్చుతారు, కొందరు అసలు నచ్చరు జీవితంలో. ఇప్పుడు చాలా బాగానే ఉంటాడు వాడు, ముక్కు తిరిగి బాగానే ఉంటే మంచివాడు, ఆయన నచ్చదు అంతే. వీడి ఈక్వాలిటీ పరమ దుర్మార్గుడు రోజు సాయంత్రం బుడి కొడుతుంటాడు వాడు, ముఠ కూడా ఏంటాడు, ఆయన నచ్చుతాడు. మ్యాగ్నెటిజం అంచేత ఏంటవుతుందనంటే, ఎప్పుడైతే ఇండివిజువల్ చూడటం మొదలు పెడతామో అంతర్యామని చూడటం మనం మొదలుపెడతాం. అంతర్యామని ఎప్పుడైతే మర్చిపోతాం, అంచేత రోజు అంతర్యామ సాధన చేయాలి. అంటే ఏమిటండి అది? బాగా చదవకూడదు, అంతేగా సాధన అక్కర్లేదు సార్. ఇంతకు మించి సాధన అక్కర్లేదు. భాగవతం చరమమైనటువంటి లాస్ట్ బుక్ ఆయన ఇచ్చినటువంటిది, వ్యాసుడు ఇచ్చినటువంటి లాస్ట్. దిస్ ఈస్ మై సొల్యూషన్ అన్నాడు. చెప్తాడు లోపల. భారతం రాశాడు, బ్రహ్మసూత్రాలు ఉంటాయి, ఇవన్నీ నేను కూడా చదువుకున్నాను. నిజంగా భాగవతం చదువుతున్నటువంటి హ్యాపీనెస్ అవి ఎన్నిసార్లు చదవాలి సార్ అని, బతికున్నంతకాలం. చచ్చిపోయిన తర్వాత అన్నాడు, అప్పుడు కూడా ఇది నీకు గుర్తొస్తుంది అన్నాడు. దేహం వదిలిన తర్వాత సార్ భాగవతం నిరంతరం చదువుకునేటటువంటి వాడికి
శంఖచక్రాలు కనిపించినటువంటి విష్ణుమూర్తి యొక్క అనుచరులైనటువంటి వాళ్ళు మొట్టమొదటి వాళ్ళు దర్శనమిస్తారు. ఇది భాగవతానికి ఉండేటటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు చదువుకునేటువంటి అలాగే ఉంటుంది. వాడిని కొట్టి వాడిని దెబ్బ కొట్టి రాగద్వేషాల్లో మునిగిపోయినటువంటి వాడికి రాగానే ఇటు పోగానే ఆ చుట్టుపక్కల పిశాచాలు దెయ్యాలు ఉంటే ఆడు కనిపిస్తారు. నిరంతరం భాగం చదువుకుంటే కళలు ప్రశస్తంగా వస్తాయి. ఏదో గుళ్ళోకి వెళ్తున్నట్టుగా అమ్మవారు ఏదో తీసుకెళ్తున్నారు, రారా అమ్మవారిని వీడిని భుజం మీద చేసి తీసుకెళ్తున్నట్టుగా మీద కనిపిస్తాయి. ఈ మధ్యకాలంలో మీకు చాలా మంది ఇలాంటి అమ్మవారు కథలు కళ్ళలో కనిపించి మిమ్మల్ని తీసుకెళ్ళినట్టు కనిపించి ఉండాలి. మరి నా లెక్చర్లే కరెక్ట్ అయితే చాలా మంది కనిపించి ఉండాలి గుళ్ళకి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది కదా, కళ్ళు వస్తాయి. 10 మంది భోజనాలు పెడుతున్నట్టుగా వస్తున్నాయా? 10 మంది భోజనాలు కళ్ళు వస్తే ఎవడో చస్తాడని అదొకటి ఉంది. అంటే వాడు ఎవడైనా చచ్చిపోతే తప్ప భోజనాలు పెట్టారన్నమాట. అలా అట్లాంటి వాడు ఉన్నాడు అనుకోండి, తగ్గినప్పుడు తప్ప ప్రపంచంలో ఇంకెవరికి ఎప్పుడు భోజనం పెట్టారన్నమాట. అలాంటి వాడికి అలాంటి కళ అనిపించవచ్చు. రోజు మనం ఇక్కడ భోజనాలు అవి చేసే భోజనం చాలా శుభమైనటువంటి అని ఎవడు చెప్పాడో ఏమిటో, రాత్రి భోజనం పెట్టే కళ్ళలోకి వచ్చిందండి ఏమిటో నాకు భయంగా ఉందండి అంటాడు కదా. మరి భోజనం పెట్టి సంతోషించవలసింది. బుర్ర ఉండదు, స్కౌండర్స్లే థింక్ చేస్తారు. ఎవరికో దానం ఇచ్చేసినట్టు కళ వచ్చిందని భయపడిపోయాడు ఒక ఆయన వచ్చినాడు. అంటే వాడి అలా సినిమాలలో ఇంగిలి చేతితో కాయతో అని అంట, ఎందుకంటే ఆ మెతికిలిపోయి తినేస్తుందేమో అని చాలా బాధపడిపోయాడు. ఏం పర్లేదులే అంత ఉంటాయి అంచేత ఎప్పుడైతే మనం అవతల వ్యక్తులలో ఉండేటువంటి అంతర్యామిని చూడటం మానేస్తాం, రోజుప్పుడు వ్యక్తులు కనిపించడం మొదలు పెడతారు, వాళ్ళ రాగోదేశాలు మనకు అంటుకుంటాయి అన్నాడు. ఒక వ్యక్తి గురించి ఎక్కువగా నీకు నచ్చినటువంటి వ్యక్తి గురించి ఎంతసేపు మాట్లాడుతున్నావు అంతసేపు యాస్ట్రల్ ప్లేన్లో ఉంటాను. నేనేమో నీ గురువుని పక్కన ఉండేడు తల్లిదండ్రులు అంతా కూడా నేను బుద్ధికి ప్లేన్లో నిలబడతామని ట్రై చేస్తుంటే వాళ్ళతో యాస్ట్రల్ కాంటాక్ట్ పెట్టుకుని దాంట్లో కొట్టుకుంటావు. వాడు రాగదేశం వాడికి ఎంతసేపు ఉంటే నీకు అంతసేపు కొట్టుంది, ఆ జన్మ అంతా కొట్టుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే గురువు తల్లిదండ్రులు ఎవరో చెప్పినటువంటి దాంతో దాన్ని కట్ చేసుకుని ఎప్పుడైతే బయటికి రాగలుగుతాడో ఆ రోజు యాస్ట్రల్ అవుతుంది. లేకపోతే కొన్ని జన్మలు యాస్ట్రల్ ప్లేన్ ఉండిపోతారు. సరే, రాగము ద్వేషము, రాగం అంటే లాగడం, ద్వేషం ఇంకా భగవంతుని అస్తిత్వం మరిచిన క్షణములలో అలాగ ఉంటే ఏం చేయాలి సార్ అన్నాడు. భగవంతుని చదువుకోవడం అన్నాడు. వారికి స్వతంత్ర ప్రవృత్తి ఏర్పడి కథ ఎందరి లేక వస్తువులు ఎందరి రాగద్వేషాదులు గమనించచ్చు, వారిలోని రాగద్వేషాదులు ప్రేరేపించడం జీవ ప్రజ్ఞకు బంధము దుఃఖము కలిగించు. దీనిని భాగవత పరమార్థముగా బంధచ్ఛేద రహస్యముగా సూతుడు ప్రతిపాదించుట. ఏందరి గ్రంథారంభం ఫస్ట్ దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అసలు పుస్తకం ఎంత చదువుతున్నాను తెలియదు కదా. వాట్ వర్ ఆల్ దిస్ నాన్సెన్స్, ఇంత పెద్ద వాల్యూమ్, ఎన్ని 8 స్కందాలు ఇవన్నీ 12 స్కందాలు ఏవో చదవాలి కదా. ముందు ఎవడు తెలుసు, ఎందుకు వస్తుందో తెలియదు. ఇంట్రడక్షన్ వస్తుంది, రాసుకుంటాం కదా మన పుస్తకం రాసినప్పుడు అదనమాట. పుణ్యశ్రవణ కీర్తనుండైన కృష్ణుడు తన కథలు వెనువారి హృదయమునందు నిలిచి శుభములు ఆచరించు, అశుభములు పరిహరించు. ఈ సేవ వలన నిశ్చల భక్తి కలుగును. అప్పుడు చిత్తము రజస్తమస్సులలోనూ అందు పుట్టిన కామ లోభాదులలోనూ చిక్కుకొనక సత్వగుణముతో ప్రసన్నమగును. ఈ ప్రసన్నత వలన సంగము విడిచిపోవాలి.